అస్మద్గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ ఆదిత్య హృదయం. అసలు ఈ ఆదిత్య హృదయం ఎలా ఏర్పడినది అనే విషయం గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాము సంక్షిప్తంగా. త్రేతాయుగం నందు రావణ యుద్ధం యందు చివరి ఘట్టంగా రావణ సంహారంలో రాముల వారికి మరియు రావణాసురునికి మధ్యలో ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు దేవాది దేవతలు మరియు ఋషులు సనక సనాతనులు మహర్షులందరూ వచ్చి ఆ యుద్ధాన్ని తిలకించుతున్నారు. ఆ సందర్భంలో వారి మధ్యలో ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతున్నది. ఎంత ఎదురుగా బాణాలు వేసినా కానీ ఆ రావణునికి మరియు రాముల వారికి పోటాపోటీగా యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఇక నా వల్ల అవటం లేదా అని చెప్పేసుకుని రాముల వారు చింతించుతున్న సమయంలో సాయంకాలం అవుతున్నది, యుద్ధ విరామమైనది. అప్పుడు నేనేమి చేయగలనని రాముల వారు దిగులుగా ఉన్నప్పుడు ఆ పైన ఉన్న ఆకాశం నుండి దేవాది దేవతలు చూస్తున్నారు, మునీశ్వరులు చూస్తున్నారు. అందులో అగస్త్య మహాముని, ఈ అగస్త్య మహాముని సర్వ విద్యలకు అధిపతి. వారు శ్రీరామచంద్ర స్వామి వారి దగ్గరికి వచ్చి, రామచంద్ర ఎందుకు అలా దిగాలుగా ఉన్నావు, ఏమి అయినది అండి అని అడగక, స్వామి ఈ యుద్ధం నందు ఎంత ప్రయత్నించినా కానీ రావణ సంహారం జరగడం లేదు, అందుకని చింతిస్తున్నాను అని రాములవారు అనగా, అప్పుడు అగస్త్య మహర్షి, రామ ఎంతో అద్భుతమైనటువంటి ఆదిత్య హృదయ పారాయణము మీరు చేసినచో దాని ప్రభావం వలన మీరు రావణ సంహారం చేయగలుగుతారు అని చెప్పడం జరిగింది. అప్పుడే రాముల వారికి అగస్త్య మహాముని ఆదిత్య హృదయ పారాయణము ఉపదేశం చేయడం జరిగింది. ఈ ఆదిత్య హృదయ పారాయణము 3 సార్లు మీరు పఠించిన తర్వాత యుద్ధ ప్రాంగణంలోకి వెళ్ళి రావణ సంహారం చేస్తే దాని ద్వారా రావణుడు హతమారుతాడు అని చెప్పడం జరిగింది. ఆ మాటలు విన్న రాముడు ఎంతో తేజోవంతుడై ఎంతో ఉప్పొంగి స్వామివారికి అగస్త్య మహామునికి నమస్కారం చేసుకున్న వారై తిరిగి యుద్ధంనకు బయలుదేరి సమయంన అగస్త్య మహర్షి చెప్పిన ఆదిత్య హృదయ పారాయణ 3 సార్ల స్వామివారు రామచంద్ర స్వామివారు పారాయణం చేసుకొని, ఆ పారాయణం చేసుకోవడం వల్ల సూర్యభగవానుడు ఎంతో ప్రీతి పొందినవాడై సాక్షాత్తు నారాయణ ప్రభువే రామచంద్రుడు త్రేతాయుగంలో మానవ జన్మ ఎత్తి ఉన్నారు. ఎంత సాక్షాత్ నారాయణమూర్తి అయినా కానీ నరుడుని రూపంలో భూమి మీదికి వచ్చినప్పుడు అన్ని మహిమలు కానీ అన్ని శక్తులు కానీ రావు. కాబట్టి నరుడు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నప్పుడు వాటి నుంచి ఎలా తప్పించుకునే అనే మార్గంలో రామచంద్రుడు ప్రభు మనకు ఎలా వాటిని తొలగించుకోవాలని ఆయన చేస్తూ మనకు దారి చూపించినారు. కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బందులున్నా కానీ ఈ పారాయణం చేసుకునడం వల్ల అన్ని ఇబ్బందులు తొలగిపోయి ఆ రామచంద్రుని ప్రభు వలె, అంటే వారితో మనకు పోలిక అనేది ఏముండదు, అంతటి ఉత్సాహం వచ్చి మన పనులు ఆటంకం కలగకుండా ఆ పారాయణ ప్రభావం వల్ల అన్నీ అనుకున్నట్టు సక్రమంగా అవుతాయి. అప్పుడు సూర్యప్రభువు రామచంద్రునికి అంత ఉత్తేజమైనటువంటి శక్తి ఇచ్చి స్వామివారు రణరంగంలో ఓడిపోకుండా
రావణ వధను అయ్యేటట్లు చేయడం జరుగుతుంది. ఈ విధంగా రావణ సంగ్రామంలో మనకు ఆదిత్య హృదయం అనేది వెలువడినది. ఈ ఆదిత్య హృదయ పారాయణము మాఘమాసం యందు చేసుకోవడం వల్ల సూర్యభగవానికి మాఘమాసం ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఈ మాఘమాసం యందు ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడం వల్ల ప్రతినిత్యము వీలైతే ఉదయము సూర్యోదయంకు నిద్రలేచి స్నానం సంధ్యానుష్ఠములు నేర్చుకొని స్వామివారికి 8 సార్లు ఆదిత్య హృదయ పారాయణం చేసుకొని వీలైతే బెల్లం పాయసం కానీ లేదా మామూలు బెల్లము సూర్యునికి అభిముఖంగా నిల్చొని 5 సార్లు నీళ్లు తర్పణాలు చేసుకొని బెల్లము సమర్పించి సాత్వికమైనటువంటి ఆహారము వీలైతే 30 రోజులు ఉపవాస దీక్ష తీసుకొని చేయడం వల్ల మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఎటువంటి ఇతిబాధలు ఉన్నా కానీ తొలగిపోతాయని మన పెద్దలు చెప్పారు. మనం ఆచరించి మనం కూడా ఆ సూర్యభగవాని ప్రీతి పాత్రలు కావదాం. జై శ్రీరామ్.